వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఈ జడాత్మకమైనటువంటి సృష్టిని చేసి అందులో ప్రవేశించిందా లేదా? ఆ రూపం ఎవరు డిసైడ్ చేశారు? చెట్టు అంటే అలా కొమ్మలు చాగి ఉండాలి, ఎవరు డిసైడ్ చేశారు? నీరు అంటే ఆ రూపంతో ఉండాలి, రాయి అంటే ఇలా ఉండాలి అని మనకొక నిర్ధారణ ఎందుకు ఏర్పడింది? అవి అలా ఉన్నాయి కనుక నిర్ధారణ ఏర్పాటు చేసుకున్నాం. అది ఎవరు డిసైడ్ చేశారు? కన్నంటే ఎలా ఉండాలి, ఎక్కడుండాలి, దాని ప్లేస్మెంట్ ఏమిటి? ఇది సరదాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందామంటే మన వల్ల అవుతుందా? దాని ప్లేస్మెంట్ ఇది డిసైడ్, అక్కడే పెట్టేశాడు. అలాగా ఎవరికి ఫిక్స్ చేశారు? ఇప్పుడు చూస్తుంటే కనిపిస్తున్న జడమంతా కూడా అమ్మ రూపంగా గోచరించట్లేదు. త్రిభువన వపుషం విష్ణుమీశన్నమామి. కనబడుతున్న ఈ జగత్తంతా అమ్మ రూపమే, కానీ జడమే అమ్మ అనుకోకు. అది కూడా మళ్ళీ తెలుసుకోవాలి. జడము అమ్మ వల్ల ఏర్పడి అమ్మ వల్ల కనబడుతుంది కనుక ఆవిడ జడస్వరూపం అన్న ఆ జడము యొక్క శక్తి ఆవిడయే, ఆ జడములున్న కదలిక ఆవిడయే, ఈ కదలికకి జడానికి మూలమైన చిచ్చక్తి కూడా ఆవిడయే. కనుక ఈ వాక్యాన్ని మొత్తం పరిశీలిస్తే ఉపాధుల రూపముతో ఉన్నది, ఉపాధుల యందు ఉన్నది, ఉపాధుల్ని కదిలిస్తున్నది, ఉపాధుల్లో కదలకుండా ఉండవలసిన వారిని కదలకుండా ఉంచుతున్నది, కదిలే వాటిని కదిలిస్తున్నది ఆ తల్లే అని గమనించాలి. ఇక్కడ ఈ ఒక్క వాక్యంలో ఎంత వివేచన చేస్తున్నాడు మనకి. ఇప్పుడు ఈ దృష్టిని మీరు ఎటు సారిస్తారు? గ్రహాల్లో, నక్షత్రాల్లో గ్రహాలకు మూమెంట్ ఉన్నది, అదే గ్రహంలో మళ్ళీ జడత్వం ఉంది. భూమి యందు జడత్వం ఉంది, దానిలో కదలేనితనం ఉన్నది, అది కదులుతోంది. కానీ భూమి యందు ఉన్న మట్టి, రాయి ఇత్యాది లక్షణాలు కదలకుండా ఉన్నాయి, కానీ అందులో మళ్ళీ మూమెంట్. ఈ సృష్టి రెండు కలిసి ఉంటాయి, కానీ జడమని చెప్పలేవు, కదలిక అని చెప్పలేవు. ఇది ఆశ్చర్యమయ్యా అన్నాడు. ఈ మాట ఆశ్చర్యమయ్యా అని అన్నది మనం కాదు, ఓపెన్ హ్యామర్ అన్నాడు. ఓపెన్ హ్యామర్ అణుశాస్త్రం గురించి చెప్తూ అణువుల్లో కదలిక అంటే నో అన్నాడు. నో, ఎస్ అన్నాడు. మళ్ళీ రెండును నో అని చెప్పలేము, ఎస్ అని చెప్పలేమన్నాడు. ఈ మాట సైంటిస్ట్ చెప్తే సైంటిఫిక్గా ఉందంటాం, వాడికంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉపనిషత్తు తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే అని చెప్పింది. ఇక్కడ అది కదలదు, కదులుతుంది, ఏమంటావు చెప్పు అన్నాడు. ఇక్కడ ఇలా ఆలోచిస్తుంటే ఈ జగత్తులు కదలిక, కదలకపోవడం అన్నీ మనకు కనబడుతున్నాయి. ఈ కదలడం, కదలికపోవడం రెండూ కూడా చిచ్చక్తి ఉంటేనే ఉంది, లేకపోతే ఏమీ లేదు. ఇది తెలుసుకోవాల్సింది. అనే చిచ్చక్తి అనేదే చేతనారూప జడశక్తి జడాత్మికగా గోచరిస్తున్నది. అంతేగాని చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని విభజించడానికి లేదు. చిచ్చక్తియే చేతనారూప జడశక్తి జడాత్మిక. ఇది అన్వయం, జాగ్రత్తగా తెలుసుకోవలసిన అంశం. అందుకు చిచ్చక్తి చేతనారూప. దీనికి మహానుభావుడు ఆదిభట్ల నారాయణదాస్ అన్న తెలుగు చూద్దాం ఎంత అందంగా ఉన్నదో. అలవున ఉసురులు చెలగించు చేవ అన్నాడు. చిచ్చక్తి అనే మాట కానీ ఇచ్చిన ఉసురులు చెలగించు చేవ. ఉసురులు అంటే చెప్పుకున్నాం కదా, ప్రాణాలు అంటే చేతనలు. ఆ చేతనల్ని చెలగించు చేవ. చేవ అనే తెలుగు పదం అండి. ఆ మాట అన్నప్పుడే ఫీల్ వస్తుంది మనకి, ట్రాన్స్లేషన్ అక్కర్లే. చూసారా, అది జాతీయత అంటే మనది. ఆ చేవ ఏంటి? చెలగించు చేవ. వేటిని చెలగింపజేస్తున్నది? ఉసురులు. ఆ ఉసురుల్ని ఎలా చెలగింపజేస్తుంది? అడ్డదిడ్డంగా అలవున. ఎంత పదములు! అలవున ఉసురులు చెలగించు చేవ. అలవున అంటే ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో, ఒక పద్ధతిలో ఉసురులని చెలగించు చేవ. అందుకే ఉసురులు చెలగించు చేవ. ఉసురులు చెలగించు అంటే చిత్, శక్తి అనేదానికి చేవ. ఎంత చక్కగా వేశాడు చూడండి. అలరుల ఉసురులు చెలగించు చేవ. అంతేకాదు మందల నిలువై మెయ్యి నడుపు తెల్వి. మందల అంటే సమూహములో, శరీరం ఒక సమూహం, అందుకే ఇది కూటం. ఈ కూటమునంద అస్థం, ఏదో కూటస్థం. అందుకే శరీరంలో ఆవిడ అక్కడ కదలకుండా ఉందట. అందుకే మందల నిలువై మెయ్యి నడుపు తెల్వి. శరీరాన్ని నడిపే తెలివి ఆవిడ. ఎప్పుడైనా ఆలోచించామా? శరీరం నడిపే తెలివి ఎవరు? నేనే కదండి? కాదండి. కన్నుతో ఎలా చూడాలి, నాలుగుతో ఎలా చేయాలి, తెలివి ఎవరు? ఆ తెలివి ఆవిడ. అందుకే తెలివే అమ్మవారు. ఇది తెలుసుకోవాలి. అప్పుడు జ్ఞానం బ్రహ్మ అంటే ఏంటో తెలుస్తుంది. తెలివే అమ్మవారు. తెలివి అంటే పుస్తకం చదివి అర్థం చేసుకుని తెలివితేటలు వేరు, అది కాదు ఇక్కడ చెప్పేది. ఏ ఇంద్రియానికి ఏ చైతన్యమో అదే తెలివి. అందుకే ఆ తెలివి. అందుకే మందల నిలువయి మెయ్యి నడుపు తెల్వి నింగినేలల నెల్ల నిండారు వెల్పు. అది చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. ఇంతవరకు చెప్పుకున్నది ఒక క్రమం. ఎక్కడి నుంచి? అప్రమేయ సప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. ఈ శ్లోకం బయటికి తీసేసుకుని ఇందులో మనం వివేచన చేసుకున్నాం. ఆ స్వరూపమే
శివదూతి, శివమూర్తి, శివంకరి అనేటువంటి శివశక్తుల రూపం అన్వయం అయిపోయింది. ఇప్పటి నుంచి మరొక విద్యను ఆవిష్కరిస్తున్నారు, చూద్దాం. అయితే ఇక్కడ జడాత్మిక అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది సత్యంచ అనృతంచ సత్యమభవత్ అనేటువంటి ఒక వేద ఉపనిషద్వాక్యంతో మనం ప్రమాణం చెప్పుకుంటున్నాం. చూడండి, సత్యంచ అనృతంచ సత్యమభవత్. అప్పుడు జడం కూడా చైతన్యం ఎలా అవుతుంది అని క్వశ్చన్ వేసుకునే వాళ్ళకి ఇది సమాధానం. సత్యము అసత్యము కూడా సత్యమే అన్నాడు. అయ్యా నువ్వు రెండో మాట అసత్యం అని అంటున్నావు కదా, సత్యం ఎలా అవుతుంది అంటే సత్యం అంటే ఒకటి ఉంటేనే అసత్యం తెలియబడుతుంది. లోపల చిచ్చక్తి అంటే ఒకటి ఉంటేనే కదా జడమైన శరీరం అనేది ఒకటి ఉంది. కనుక ఇప్పుడు శరీర రూపంలో నువ్వు చైతన్యాన్నే కదా తెలుసుకుంటున్నావు. అందుకు జడమైనా జడంగా తీసి పారేయకుండా దానిలో చైతన్యంతో కలిపి చూపిస్తున్నావు. అందుకే సృష్టి అంతా రెండు కలిసిపోయే ఉంటుందని ముందే చెప్పుకున్నాం. దీన్నే శంకర భగవత్పాలు చిజ్జడ గ్రంథి అని గొప్ప మాట పెట్టారండి. ఇక్కడ ఆలోచించవలసిన గొప్ప విషయం ఇది. ఆ చిజ్జడ గ్రంథి, అదే కన్ఫ్యూజన్ మనకి. జడము చిత్తు రెండు కలిసి ఉన్నాయి కదా, మరి ఏంటి అలాగా? ఇది జడమా ఏదో ఒకటి చెప్పండి. ఇందాకే జడమన్నారు ఉపాధులు, ఒప్పుకుంటా. జడం అమ్మ రూపమే, అమ్మ చైతన్యం అన్నారే. అవునయ్యా బాబా, చైతన్యం లేకపోతే జడమే తయారు కాలేదు కదా. అందుకు జడముగా కనబడుతున్నది ఆ చైతన్యమే, కానీ చైతన్యానికి జడము లేదు. ఇది తెలుసుకోవాల్సింది. జడము చైతన్యం వల్ల ఉంది, చైతన్యానికి జడము లేదు. కనుక జడ స్వరూపము చైతన్యం యొక్క స్వరూపమనే తెలుసుకోగాని అది చైతన్యమే అని అనకు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఇంత అందంగా సత్యంచ అనృతంచ సత్యమభవత్. సత్యము అనృతం కూడా సత్యమే. ఇది తెలిస్తే సత్యనారాయణుడు అంటే తెలుస్తుంది. అది ఆ సత్యమే నారాయణుడు. అది గ్రహించవలసిన ఉపాసన విధానం. ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఆ సత్యాన్ని ఉపాసించవలసిన పద్ధతి గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత. ఈ శ్లోకమంతా ఒక లాక్కోతే గాయత్రి విద్య ప్రతిపాదన. నిజానికి తర్వాత శ్లోకానికి మళ్ళీ లింక్ వెళుతూ ఉంటుంది. దేనికది అక్కడికి విద్య. చూడండి, కొన్ని శ్లోకాల్లో ఒకే విద్య చెప్తాడు, దానికి తర్వాత విద్యతో లింక్ పెడుతూ అక్కడి నుంచి మరొక విద్య చెప్తాడు. ఇది ఎలా ఉంటుందంటే, మనం ఒక బంగారు గొలుసు చేసేటప్పుడు మధ్యలో ఒక పూసలా చేస్తాం, అది బంగారమే. తర్వాత పూస కనెక్షన్ ఇస్తూ మళ్ళీ మరో పూసలోకి వెళ్తాం. ఆ లలితా శాస్త్రంలో ఆ పూసల గుంపులాగా ఒక్కొక్క నామాలు ఉంటూ మరి ఇంకోదాన్ని లింక్ ఇస్తూ తయారవుతుందండి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు గాయత్రి విశేషాన్ని చూపిస్తున్నాడు. గాయత్రి వ్యాహృతి. గాయత్రి, గాయత్రి అమ్మ నామము, అమ్మ రూపము. గాయత్రియే లలిత. ఇది తెలిసాక అయ్యా మేము గాయత్రి చేయించండి అని అడగక్కర్లే, లలిత చేస్తున్నామంటే గాయత్రి చేస్తున్నట్టే. ఇంక గోలెందుకు? ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం కొంచెం వివరణ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక అపోహలు ఉన్నాయి, అపప్రదలు ఉన్నాయి, ఏడనెడా ద్వేషాలు కూడా ఉన్నాయి. ఎందువల్ల వచ్చిందంటే చెయ్యాల్సిన వాడు చేయకపోవడం వల్ల, చెయ్యకూడదని చెప్పిన వాడు చెయ్యాలని ఉబలాట్టపడడం వల్ల. అంతకు తప్ప మరి ఏమీ లేదు. చేయాల్సిన వాడు సరిగ్గా చేస్తే చెయ్యకూడని వాడికి చెయ్యాలని బుద్ధి కూడా పుట్టదండి. ఇది శాస్త్ర నియమం. ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఒక అధర్మపు ఆలోచన పుట్టింది అంటే ఎక్కడో ధర్మానికి లోపం ఏర్పడిందని అర్థంట. చెయ్యవలసిన వాడు ధర్మాన్ని చేస్తూ ఉంటే చెయ్యకూడని వాడికి చెయ్యకూడని పని చెయ్యాలనిపించదు. ఇది పెద్ద నియమం. అందరూ చేయొచ్చా లేదా పక్కన పెట్టి ఎవరు చెయ్యొచ్చు అని చెప్తున్నారో వాళ్ళందరూ చేస్తున్నారా అని ప్రశ్నించండి. గాయత్రి అనే మాటకు అనేక అర్థాలు ఉన్నాయి. జాగ్రత్తగా విశాలమైన హృదయంతో తెలుసుకోవాలి. గాయత్రి అసలు ఏమిటి, ఇప్పుడు వస్తున్న మన చర్చలు ఏమిటి, లోకంలో మనం వ్యవహరిస్తున్న మాటలు ఏమిటి, అసలు సత్యం ఏంటో అని తెలుసుకోవడానికి గురువులు కాళ్ళు పట్టుకుని అమ్మవారిని తలంచుకుంటూ పనపడితే కనబడ్డ వైదిక సత్యాలని ఆవిష్కరించుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ గాయత్రి అందరూ చేయవచ్చు. ముందు ఈ మాట ప్రతిపాదన చేద్దాం. ఏ గాయత్రి ఎవరు చేయాలి? ఇప్పుడు ఆ ప్రశ్న వస్తుంది. కనుక గాయత్రి ఎవరు చెయ్యాలి అంటే అక్కడే చెప్తున్నాడు. గాయత్రి వ్యాకృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. అక్కడే మొత్తం స్ట్రక్చర్ చెప్పేస్తున్నాడు. గాయత్రి వ్యాహృతులతో కలిసి ఉంటుంది కనుక మొత్తం గాయత్రి మంత్ర ఆవిష్కారం ఎంత బాగా చేస్తున్నాడండి. గాయత్రి వ్యాహృతి. వ్యాహృతి అంటే గాయత్రికి ముందు చెప్పబడే 3 వ్యాహృతులు. భూహు భువః సువః. సప్త వ్యాహృతులు ఉన్నాయి. భూహు భువః సువః మహః జనః తపః సత్య. ఇవి సప్త వ్యాహృతులు. మొత్తానికి 2 వ్యాహృతులు. ఈ వ్యాహృతులతో గాయత్రిని జపించే 2 రకాల పద్ధతులు మనకు చెప్తున్నాం. అది ఎప్పుడు ఉపాసించాలి? సంధ్య. ఎవరు ఉపాసించాలి? ద్విజబృంద నిషేవిత. ఎంత చక్కగా అక్కడికక్కడే క్లియర్గా చెప్పేశాడు. కానీ డౌట్ పడక్కర్లేదు. గాయత్రి ఎవరు ఉపాసించవలసిన విద్య? ద్విజ బృందము. ద్విజ అంటే 2 జన్మలు కలవారు అని అర్థం. అంటే ఉపనయన పూర్వం ఒక జన్మ, ఉపనయన పరం 2వ జన్మ. అందుకు ఉపనయన సంస్కారం పొందిన వారు చేయాలి అన్నాడు ఇక్కడ. కొందరు పట్టుకుంటారు జన్మనా జాయితే శుద్రః కర్మణా జాయితే ద్విజః అన్నారు కదండి. కానీ ప్రతివాడు జన్మతో అదే కర్మ చేస్తే వీడు కూడా అయిపోతాడు. అది కాదు అర్థం. ఎక్కడ చెప్పాడో తెలియాలి. విప్రుడైన వాడు కూడా సంస్కారం లేకుండా చెయ్యరాదని చెప్పడానికి ఆ మాట చెప్పారే కానీ దానికి ఇంకో విపరీత అర్థం లాక్కూడదు. ఇది తెలుసుకోవాలి.
ద్విజులు అంటే త్రైవర్ణికులు, 3 వర్ణముల వారికి ద్విజులని పేరు. ఎందుకంటే వారికి ఉపనయన సంస్కారం ఉన్నది. ఉపనయన సంస్కారం కలిగినటువంటి వారు వారి వారి సంప్రదాయాలను అనుసరించి గాయత్రి జపించాలి. ఎప్పుడు జపించాలి? సంధ్యాకాలముల యందు జపించాలి, వ్యాహృతులతో సహా. ఇది దీనిలోన ప్రధానమైన అర్థం. ఇప్పుడు మరొక అర్థంలోకి మనం ప్రవేశిద్దాం. గాయత్రి మళ్ళీ అందరూ జపించని వచ్చు అని చెప్పాం కదా, దాన్ని ఎలా అన్వయిస్తాం? ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రతి వారు కూడా సంధ్యాకాలముల యందు భగవద్ ఉపాసన చెయ్యాలి. ప్రతివారు కూడా వారి వారికి శాస్త్రము చెప్పిన విధానములతో, ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది. ప్రతివారు, ఎందుకంటే సృష్టిలో అందరూ తరించాలి, అదే అమ్మవారి యొక్క కోరిక. అంతేగాని కేవలం ఒక వర్ణం వారే తరించాలి, మిగిలిన వర్ణం వారు తరించకూడదు అని శాస్త్రం ఎక్కడా చెప్పదు. స్వకర్మణ తమభ్యక్తి సిద్ధిం విందతి మానవ అని గీతలో స్వామి చెప్పాడు. కానీ ఏదో ఒక వర్ణం వారే తరిస్తారని చెప్పాడా? ఇది తెలియక పైపైన చూసి ఒక లౌకికమైనటువంటి వ్యవస్థని ఎలా డీల్ చేస్తారో అలాగే ఆధ్యాత్మిక వ్యవస్థను కూడా డీల్ చేయాలనుకున్నప్పుడు ప్రమాదాలు ఏర్పడుతున్నాయండి. ఇది తెలుసుకోవాల్సింది. దాన్ని తెలుసుకునేటప్పుడు సూక్ష్మదృష్టి కావాలి, లేదా సూక్ష్మదృష్టి కలిగిన వారు చెప్పేటప్పుడు మనసు తెరచుకొని వినగలిగి ఓపిక కావాలి. ఈ రెండిట్లో ఏదైనా ఉండాలి. ఒక లౌకికమైనటువంటి వ్యవస్థని ఎలా డీల్ చేస్తారో అలాగే ఆధ్యాత్మిక వ్యవస్థను కూడా డీల్ చేయాలనుకున్నప్పుడు ప్రమాదాలు ఏర్పడుతున్నాయండి. ఇది తెలుసుకోవాల్సింది. దాన్ని తెలుసుకునేటప్పుడు సూక్ష్మదృష్టి కావాలి, లేదా సూక్ష్మదృష్టి కలిగిన వారు చెప్పేటప్పుడు మనసు తెరచుకొని వినగలిగి ఓపిక కావాలి. ఈ రెండిట్లో ఏదైనా ఉండాలి. ఇప్పుడు గాయత్రి అన్నారే తప్ప, ఇప్పుడు లోకల్లో మనం గాయత్రి అనుకునే మంత్రం చెప్పారా? కొందరు అంటూ ఉంటారు, ఓంకారం అనొచ్చా అండి అన్నావా లేదా? అనొచ్చా అని అన్నావా లేదా? అందుకే మన పెద్దవాళ్ళు ఏ మర్యాదలు చెప్పారో మనకు తెలియదండి. గాయత్రి అని అన్నారే తప్ప మంత్రమంతా అంటున్నామా? పంచాక్షరి అష్టాక్షరి అంటున్నాం కానీ మంత్రమంతా అంటున్నామా? అనకూడదు. మర్యాదలు మర్యాదలు మర్యాదలు, ఇవన్నీ మర్యాదలు. ఏమండి శక్తివంతమైంది బయట పెట్టచ్చు, తప్పు కదా? లేదంటే శక్తివంతమైంది గుండెకాయ బయట పెట్టండి. చాలా శక్తిమైంది గుండెకాయ బయట పెట్టగలవా? శక్తి పెరుగుతున్న కొద్దీ గోప్యం పెరుగుతూ ఉంటుంది. అగ్ని చాలా గొప్పదే, కానీ దాన్ని బర్నల్ పెట్టి, స్టవ్ పెట్టి, సిలిండర్ పెట్టి ఎంత జాగ్రత్తగా పెడుతున్నావు. ఏమంది చాలా పనికొచ్చేది అగ్ని అని బర్నల్ తీసేసేయండి, ఇల్లు మిగలదు. కనుక శక్తి ఉంటున్న కొద్దీ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. అందుకే కొందరు అంటూ ఉంటారు, ఏమండి మీ హిందూ మతంలో చాలా ఎక్కువ నియమాలండి. ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ నియమం ఉంటుందండి అని చెప్పుకుంటే సరిపోయింది. ఇప్పుడు రాగి తీగలో కరెంట్ పాస్ అవుతూ ఉన్నప్పుడు ఇతరులను ముట్టుకోవద్దు అని చెప్తారు, అంతే కదా. నీ ఇంట్లో కరెంటే పాడైపోయింది, అప్పుడు నువ్వు బాగు చేయడానికి నీకు చేత కాదు, ఎలక్ట్రీషియన్ పిలిపించుకుంటావు, అవునా లేదా? నీ కరెంటేనే, వాడికి తెలుసు ఎలా ట్యాకిల్ చేయాలో. కనుక కరెంటుని ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోకూడదు. ఎందుకు చెప్తున్నా ఎందుకు శక్తి ఉంది కనుక. ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోవచ్చానంటే పవర్ కట్ ఉంది కనుక. ఎవరు ఆ మధ్య హాస్యం వేశారు, ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశంలో కరెంట్ తీగర పట్టుకు ఊగచ్చు అని. ఎందుకంటే ఎప్పుడు పవర్ కట్టేట కనుక పవర్ లేనప్పుడు ఎవడైనా పట్టుకోవచ్చు, ఎక్కడైనా పట్టుకోవచ్చు. పవర్ ఉన్నప్పుడే జాగ్రత్తగా పట్టుకోవాలి, పట్టుకోవాల్సిన వాళ్ళు పట్టుకోవాలి. అందుకే మా ఆలయాల్లోకి ఎవరిని పెడితే వాళ్ళని పంపించరు, ఏది పెడితే అది ముట్టుకోనివ్వరు. ఎందుకంటే మా ఆలయాల్లో పవర్ ఉంది కనుక, అంతే. అయితే పవర్ ట్యాకిల్ చేసేవాడు ఒకడైనా, పవర్ అందరి కోసం. కనుక ఆలయాల్లో నియమంగా పూజలు జరిగిన ఆలయంలో శక్తి ఊళ్ళో అందరి కోసం కూడా. అక్కడ పూజ చేసే బ్రాహ్మడు కూడా వాడు స్నానం చేసి నిత్యానుష్ఠానం చేస్తే కానీ వాడు ముట్టుకోవడానికి లేదు. అందరికీ అవి ఎలా కుదురుతాయి? మన పిల్లవాడే హాస్పిటల్లో చేర్చారు, ఐసీయూలో పెట్టారు, నా పిల్లాడే చూసేస్తానని తల్లి కూడా వెళ్ళడానికి లేదే. నియమం అది. అందుకు అర్థం చేసుకోవాలండి, నియమాలను అర్థం చేసుకోవాలి. నియమపాలన లోకక్షేమం కోసమే, ఇది గమనించుకోవాల్సింది. అందుకే గాయత్రి అనే మాటకి ఇక్కడ ఏ గాయత్రి అని ప్రశ్న వేసుకోవాలి. గాయత్రి అంటే సంధ్యాకాలంలో శాస్త్రము చెప్పిన దేవతను ఉపాసించేటప్పుడు ఆ ఉపాసించేవాడికి ఆ ఉపాసించే దేవత ఆ మంత్రం వాడికి గాయత్రి అవుతుంది. ఇది నిర్వచనం తెలుసుకోవాలి. ఎవరు సంధ్యాకాలంలో ఏ దేవతని శాస్త్ర పద్ధతుల్లో ఉపాసిస్తారో వాళ్ళకది గాయత్రి. అయ్యా గాయత్రి అంటే తత్సవితు నేను సభలో చెప్పకూడదు, సదసి న ప్రకాశయేత్, మంత్రాన్ని సభల్లో చెప్పరాదు. అందుకే గాయత్రి గాయత్రి అని అంటున్నామే కానీ గాయత్రి మంత్రం ఏంటో చెప్పలేదు. ఇవన్నీ మర్యాదలు. ప్రణవం అంటాం కానీ ఓంకారం అనకూడదు. ఇప్పుడు అన్నందుకు అమ్మ క్షమించుగాక. ప్రణవం అని అంటాం ఎందుకు, ఇది తెలియాలి. ఇప్పుడు ఈ మర్యాదలు చెప్తే ఆశ్చర్యం అలా చూస్తారు. అందుకే వికటించి సాధకులు తెలిసి తెలియక అశాస్త్రీయంగా వెళ్ళడం వల్లే సాధనలు మానసిక వికారాలకి, మానసిక వైకల్యాలకి, ఆది వ్యాధులకి కారణాలు అవుతున్నాయి. గట్టిగా చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ కూడా పద్ధతిలో పుచ్చుకోవాలి. ఎవడికి వాడికి బుద్ధి పుట్టింది కదా అని రోగంకి మందులు ఎన్నో ఇంటర్నెట్లో ఉంటాయి, చక్కగా కొట్టి మనకు నచ్చిన స్పెల్లింగ్తో మందు సెలెక్ట్ చేసుకుని మెడికల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటూ అవుతుందా అండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా లేదా?
అందుకే గురువు, మంత్రము, ఉపాసన పద్ధతి ఇవన్నీ అవసరము. మనకు మనం ఎంచుకు చేయడానికి లేదు. అందుకే పరంపర ఇది తెలుసుకోవాలి. లేకపోతే మానసిక వికారాలే తయారవుతాయి. మానసిక వికారాలను ఆధ్యాత్మిక అనుభూతులు అనుకునే ఒక వికారం కూడా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయములు ఉన్నాయి. అందుకు ఇక్కడ ఈ ప్రమాణాలు జాగ్రత్తగా తీసుకోవాలి. గాయత్రి అనే మాటని ఇప్పుడు అర్థం చేసుకుందాం. గాయత్రి అనే శబ్దానికి అర్థం శాస్త్రాల్లో చాలా చోట్ల చెప్పాడు. గాతారం త్రాయతే ఇది గాయత్రి, ఇది అర్థం. అంటే పాడేవాడిని కాపాడుతుంది. అందుకే నేను ట్యూన్ కట్టానండి అన్నాడు ఒక ఆయన. ఆ మధ్య ఒక సంగీత విద్వాంసుడు వచ్చి గాయత్రి మంత్రాన్ని అందరూ కళ్యాణ రాగంలో ట్యూన్ చేస్తారండి, నేను మోహన్లో చేశారండి, వింటారా అన్నాడు. మీరేమంటారని. ఇద్దరూ పాపాత్ములు అంటారండి అన్నాను. నేనన్న శాస్త్రం అంటుంది కళ్యాణంలో ట్యూన్ చేసిన వాడు ఒక పాపాత్ముడు, మోహన్లో ట్యూన్ చేసిన వాడు ఒకడు. ఏం పాడుకోవడానికి 24,000 త్యాగరాజ కీర్తనలు ఉన్నాయి, 32,000 అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి, మిగిలిన 14,000 ఉన్నాయి. అన్నీ విడిచిపెట్టి మంత్రాల మీద పడ్డం ఎందుకండి? మంత్రాలు పాడేవి కాదు, దాని పేరే మననం చేసేదే మంత్రం. మరి మీరే చెప్పారు గాతారంత్ర అయితే అని. అప్పుడు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా అన్నారు? అసలు గానం అంటే మనకేం తెలుసు? స్వరాలు కల్పనలు చేసి దబదబా బాధిపాడేది గానం అని కాదు అక్కడ అర్థం. గానం అంటే ఒక ఆనందానుభూతితో పలికేటటువంటి వ్యక్తీకరణకి గానం అని పేరు. ఇది తెలియాలి. అదొకటి. 2, మనలో గానమేదో అబ్జర్వ్ చేద్దాం. ఈ విషయం బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో గానమేది? పాట, ఊపిరి. మనలో ఊపిరే పాట. ఈ మాట మనం అనడం కాదు, శాస్త్రం ఉంటుంది. నీ ఆలోచనలు రుక్కులు, నీ ఆచరణలు యజస్సులు, నీ ప్రాణములు సామములు అని చెప్పింది ఇక్కడ. కానీ గాన లక్షణం అక్కడ ఉందిట. ఆ పాట చాలా ముఖ్యం. అందుకే ఆ పాటతో కలిపి మంత్రాన్ని చేస్తే, అంటే శ్వాసతో కలిపి కానీ మంత్రాన్ని చేస్తే అది శ్వాస అనే ప్రాణశక్తిని రక్షిస్తుంది. అందుకు గాతారం త్రాయతే ఇది గాయత్రి అంటే ప్రాణశక్తితో కలిపి మంత్రం చేస్తే ప్రాణరక్షణ చేస్తుంది. అలాగే గయాన్ త్రాయతే ఇది గాయత్రి. గయాన్ అంటే ప్రాణాన్, ప్రాణములను రక్షించునేది గాయత్రి. గాయత్రి అంటే ప్రాణరక్షణ శక్తి, అంటే లైఫ్ ఎనర్జీని కాపాడేది. ఇది దీని యొక్క విశేషమైన అర్థం. అందుకే గాయత్రి లైఫ్ ఉన్న అందరికీ అవసరమే. అసలు అందరిలో గాయత్రి సాగుతుంది తెలుసా? అజపా గాయత్రి అంటారు. అజపా అంటే ఊపిరి, శ్వాస. దాన్ని అబ్జర్వ్ చేయడం అజపా గాయత్రి. కానీ అజపా గాయత్రి అందరికీ ఉన్నప్పుడు గాయత్రి ఎవరికి లేదు, అందరికీ ఉన్నది. అందరూ తరించవచ్చు అజపా గాయత్రికి. అది తెలుసుకోవాల్సింది. అయితే ఉపనయన సంస్కారం పొందినటువంటి వాడు వాళ్ళ నాన్న అగ్నిహోత్రం దగ్గర చెవులో అంతవరకు కర్మ చేసిన పూజారి కూడా కలగజేసుకోకూడదు. అప్పుడు తండ్రే చెప్పాలి. అయితే తండ్రికి కూడా తెలియదు కనుక పూజారి చెప్పిస్తున్నాడు ఈ రోజుల్లో. అది కూడా వచ్చింది బాధ, ప్రారంభం. కొడుక్కి ఉపదేశం చేయడానికి ముందు కొన్ని నెలలో లేదా సంవత్సరాల నుంచో కొన్ని లక్షలు జపం చేయాలి తండ్రి. అప్పుడు కానీ కొడుక్కి మంత్రోపదేశం చేసే అధికారం రాదు తెలుసా? ఇక్కడ చాలా బాధాకరమైన అంశం. ఇప్పుడు అన్ని ఫోటోలకి వీడియోలకే పనికొస్తున్నాయి. ఇంక దేనికి లేవు. మా పిల్లాడు కొడుకు చేసామని వీడియో చూపిస్తారు. సంధ్యావందనం చేస్తున్నాడంటే లేదు, మరి వీడియో మిగిలింది, సంధ్యావందనం లేదు. అది కర్మ. అన్నీ అలాగే. పెళ్ళిళ్ళు కూడా అలాగే అవుతున్నాయి. పెళ్ళిళ్ళు వీడియోలు మిగులుతున్నాయి, కాపురాలు పోతున్నాయి అన్నీ. ఇవన్నీ కూడా ఎందువల్ల? అశాస్త్ర విహితం గౌరవం అన్నీ. ఆ మధ్య ఒక సంఘటన. నేను ఒక మహాకవి అయిన రెడ్డి గారు కలిసి ఒకరింటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఇంట్లో ఉపనయనం. నా మానాన్ని నేను వెళ్ళాను, ఆయన మానాన్ని ఆయన వచ్చారు. ఇద్దరం కూడబరకు వెళ్ళలేదు, వెళ్ళే కలిసాం. ఉపనయనం కదా అని వెళ్ళాం. అతడు చేత నమస్కారం చేయించారు. ఉభయులకి నమస్కారం చేశాడు. వటు పాద నమస్కారం. ఏం చేస్తాం, అయిపోయింది. ఇక్కడ నా దగ్గరకు వచ్చే ప్రవర చెప్పున ఆయన అంటే దిక్కులు చూస్తున్నాడు. ఇప్పుడే ఫ్రెష్గా ఒడిగేంది కనుక తెలియదేమో అనుకుని తండ్రిని అన్నాం, కొంచెం చెప్పించండి ప్రవరని. ఆ పక్కన రెడ్డి గారు ఉంటున్నారు, ఆయన నవేం అడగకండి తెలియదని. ఎంత కీర్తి సంపాదించాడో అనిపించింది. అలా ఉన్నది, మరి ఏం చేస్తాం? ఇదంతా బాధాకరమైన అంశం. అందుకే చెయ్యాల్సిన వాడు చేస్తే ఇలా ఉండేదిగా దేశం. ఒకటే మాట ఇక్కడ. అది విడిచిపెట్టి వచ్చి ఇంకా క్వశ్చన్లు వేయడాలు. ఏమండి అమ్మవారు ఎందుకు అలా చేశారు, ఎందుకు ఇలా చేశారు? అసలు 100కి సమాధానాలు ఎవరిని వెళ్ళి అడగక్కర్లేదండి. మనం అమ్మవారికి నమస్కారం చేసుకుని కూర్చొని జపం చేసుకుంటే ఆవిడే అన్ని సందేహాలకి భంజనం చేస్తుంది. నిస్సంశయ సంశయగ్ని. ఇంకా సందేహం లేదు. వీడిని వాడిని అడగడం ఎందుకు? ఎలాగండి? ఒకవేళ నీకు కావాల్సి వస్తే అమ్మ ఎవరి ద్వారా చెప్పిస్తుంది కూడా. అలాంటి సంఘటనలు ఎన్నో. నిన్న ఒక తల్లి వచ్చి చెప్తున్నారు, ఇక్కడి నుంచే ఉన్నారు, ఇక్కడ ఆ తల్లి. అనేక సందేహాలు వచ్చాయండి, ఇవాళ తీరే అన్నారు. ఎవరు తీర్చారు? ఆవిడ. ఇక్కడ చెప్పేది ఒట్టు ఉపాధే, ఏం లేదు ఇక్కడ. ఉందనుకుంటే అంత అసలు లేదు, పలికిస్తున్నది ఒకటి ఉంది. అందుకే ఇక్కడ అందరిపై ప్రేమతో వేదం చెప్తుంది, కానీ కొందరి కోసం కొన్ని చెప్తుందా? ఇది తెలుసుకోవాల్సింది. ఆరోగ్యం అందరిది, కానీ చికిత్స చేసేవాళ్ళు కొందరే. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ.
ఇది గమనించుకోవాల్సింది. అందుకే వాటి సంస్కారం అందరూ అన్నీ చేస్తారంటే సమాజం నడవదు. అందరూ కొందరు పంచుకున్నారు. గాయత్రి అంటే ప్రతి వారికి వారు గురువులు ఇచ్చిన మంత్రాన్ని సంధ్యాకాలంలో ఊపిరితో కలిపి చేస్తే అది వారికి గాయత్రి. అది వాళ్ళ ప్రాణశక్తిని రక్షిస్తుంది. మీరు ఊపిరి మీద ఏకాగ్రత పెడుతూ కానీ మంత్రం రెండు కలిపి చేస్తే సగర్భ జపం అంటారు, అది కాపాడుతుంది. ఇది తెలుసుకోవాలి. జపాల్లో గొప్పది అది. అందుకే ఎంత సూక్ష్మమైతే అంత శక్తి అని చెప్పుకున్నాం. బయటికి మంత్రం అనరాదు, అధమం అన్నప్పుడు మరి గాయత్రి మంత్రాన్ని పాట కట్టచ్చా అని అంటే ఇంకెంత పాపమో చూడండి. ఇక్కడ మంత్రం వేరు, పాట వేరు. అని మంత్రం మననం చేసుకోవాల్సిందే. మంత్రం బయటకంటే అధమంట, పెదవి కదుపుతూ బయటికి వినబడకుండా అంటే ఉపాంశవి, దానికంటే బెటర్ ఇది. ఇంకా చెప్పండి, గుడ్డు మనస్సుతో చేయగలిగితే మంచిది అన్నాడు. అది వెంటనే రాదండి. ముందు ఉపాంశవుతో ఉన్నప్పుడు మనసు కూడా పనిచేస్తుంది కనుక ఉపాంశం చేసేవాడు నిరుత్సాహపడకూడదు. ఇది తప్పకుండా పనిచేస్తుంది, వృధా ఏమీ కాదు. మనస్సుతో కూడా దాటి ప్రాణం ఊపిరితో కూడా కలిపి చేస్తే మొదట రెండు కలిపి చేయొచ్చు. ఒకేసారి 108 మార్లు ఊపిరితో చేయడం అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ గాయత్రి బాగా అర్థం చేసుకుంటే అందరి సాధకులకి పనికొస్తుంది. ఇక్కడ ప్రతివారు ఇక్కడ సాధకులే, చాలా గొప్ప సాధకులు ఉన్నారు. ఒకరు శ్రీ విద్యా సాధకులు కావచ్చు, గాయత్రియాది సాధకులు కావచ్చు, కానీ ఏదో ఒక రామనామమో కృష్ణనామమో చేసుకునే వాళ్ళు కావచ్చు. ఎవరైనా సాధకులే, అంతే కదా. అన్ని మంత్రములే. రామ ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలోంచి వచ్చింది. కృష్ణ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఒక్కటి జపము, మంత్రము, దేవత అని పేరు పెట్టాలంటే వేదములో వచ్చిన వాటికే ఈ పేరు చెల్లుతుంది. వేదములో లేకుండా కొత్త పేరు, కొత్త రూపం, కొత్త దేవుడు వచ్చాడంటే అది దేవుడు కాదు, మంత్రము కాదు, అది మనం బాగు చెయ్యదు. అది డబడబ డబ్బా సప్పుడే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శాస్త్రం ఈ మాట ఎవరు చెప్పారు? త్రయీ వేద్యం హృజ్యం అన్నారు శంకరుడు. వేదము చేత ప్రతిపాదింపబడేవాడే. అందుకే మనం ఇప్పుడు హిందువులనే వాళ్ళు జపించే రామ, కృష్ణ, శివ, శక్తి, దుర్గా, గాయత్రి, లక్ష్మి, సరస్వతి, ఈ నామములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కనుక ఇవన్నీ మంత్రములే, అవన్నీ మంత్రములే. ఇది అందరూ చేసుకోవచ్చు. ఉపనయనమైనప్పుడు తండ్రి ఆ మూసి ఏ మంత్రం చెప్తాడో అది వాడు చేసుకుంటూ ఉంటాడు. అది వాడికి అది గాయత్రి. వాడు అది చేసి ఏదైనా చేస్తేనే వాడికి ఫలితం. కానీ అది ఎగ్గొట్టి ఇంకేదో చేస్తానంటే అసలు ఫలించదు. ఇది గుర్తుపెట్టుకోండి. సంధ్యావందనం చేయని వాడికి వాడు ఏడాదికోసారి సత్యనావ్రతం చేసినా ఫలించదు. ఇది తెలుసుకోవాల్సినది. ఇది వాడికి ప్రధానం. ఎందుకంటే వాడికి అది కర్తవ్యం. ఉపనయన సంస్కారం పొందిన వాడు చేసి తీరాలి. మిగిలిన వాళ్ళు చెయ్యకపోతే తప్పేమీ లేదు. కానీ వాళ్ళు ఏవైనా అనుష్ఠానం చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిది, తరించుతారు, అందులో సందేహం లేదు. అటువంటి వారు ఏమి చేయాలంటే వాళ్ళ గురువులు ఇచ్చే మంత్రములు చాలా ఉన్నాయి. మహాపట్టి నిలిపింది గాయత్రి లాంటి 1-2 మంత్రాలే తప్ప అందరికీ పంచి ఇవ్వాల్సిన మంత్రాలు ఎన్నున్నాయండి.